ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 ఫలితాల్లో కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ గుంటూరు శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే తమ అభ్యర్థులు వివిధ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు మరియు జిల్లా ఫస్ట్ ర్యాంకులతో సంచలన విజయాలు సాధించారని అన్నారు. తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో 75% పైగా విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి అద్భుత విజయాలను సాధించిన అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు. ఈ విజయ సాధనలో తమ వంతు కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 6 స్టేట్ ర్యాంకులతో పాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకుల్లో 10 మంది అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ఎస్జిటి విభాగంలో జిల్లా టాప్ ర్యాంకులు సాధించిన 9 మంది అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా శామ్ ఇన్స్టిట్యూట్ లో ఉచిత ఆన్లైన్ శిక్షణ పొందిన 260 మందికి గాను 63 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగిందని తెలిపారు. మొన్న విడుదలైన డిఎస్సి 2025 ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జిల్లా ర్యాంకులు అలాగే వందలాది ఉద్యోగాలు సాధించాము అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. అందులో బి హరీష్ పీజీటీ సివిక్స్ 76.5 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. బి దిల్లేష్ టీజీటీ సోషల్ 84.2 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. వి రమేష్ శ్రీ టీజీటీ ఇంగ్లీష్ 85.4 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. డి బాలు నాయక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 81.9 మార్కులతో ఎస్టీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇతను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్కి సంబంధించిన వ్యక్తి. అలాగే ఎం డానియల్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 83.5 మార్కులతో ఎస్సీ కేటగిరీ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇతను కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఫ్రీ కోచింగ్ సంబంధించిన వ్యక్తి. సిహెచ్ భవానీ ఎస్జిటిలో 92.4 మార్కుల తేడాతో ఎస్సీ కేటగిరీ 3 ఉమెన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో జిల్లా టాప్ ర్యాంకులు కె శ్రీకాంత్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 83.3 మార్కులతో విజయనగరం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అలాగే జీవీఎస్ సరళాదేవి స్కూల్ అసిస్టెంట్ సోషల్ 84.1 మార్కులతో గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. బి హరీష్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 88.4 మార్కులతో శ్రీకాకుళం జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. జి కోదండరాముడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ 86 మార్కులతో కర్నూలు జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించాడు. బి జ్యోతి స్కూల్ అసిస్టెంట్ సోషల్ 84.5 మార్కులతో అనంతపురం జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే కె రాజు నాగేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ సోషల్ 85.9 మార్కులతో విశాఖ జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. టి దుర్గా ప్రసాద్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 80.8 మార్కులతో పశ్చిమ గోదావరి జిల్లా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే టి సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 79.7 మార్కులతో కడప జిల్లా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే పి బాల మహేష్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 82.1 మార్కులతో చిత్తూరు జిల్లా 7th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే బి దేవి మణికంఠ స్కూల్ అసిస్టెంట్ సోషల్ 82.6 మార్కులతో తూర్పుగోదావరి జిల్లా 9th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే ఎస్జిటి కేటగిరీలో ఎస్కే నాయిబ్ రసూల్ 94.5 మార్కులతో నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
అలాగే ఇతను బ్రదర్ కూడా అదే కేటగిరీలో ఉద్యోగం కూడా సాధించడం జరిగింది. అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎస్జిటి ఉద్యోగం సాధించారు. సిహెచ్ దివ్యశ్రీ 92.7 మార్కులతో అనంతపురం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఎస్కే మెహతాజ్ ఎస్జిటి 91.1 మార్కులతో కడప జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ అమ్మాయి 4 ఉద్యోగాలు సాధించింది. అలాగే కె శ్రీదేవి ఎస్జిటి 92 మార్కులతో విశాఖ జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎం అనురాధ 92.2 మార్కులతో శ్రీకాకుళం జిల్లా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎల్ నాగసాయి లక్ష్మి 92.9 మార్కులతో కృష్ణా జిల్లా ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది. కె తులసి 93.2 మార్కులతో విజయనగరం జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆర్ రవీంద్ర 90.2 మార్కులతో ప్రకాశం జిల్లా 8th ర్యాంక్ సాధించడం జరిగింది. ఎన్ పెద్ద సుబ్బలక్ష్మయ్య 91.1 మార్కులతో కర్నూలు జిల్లా 8th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఫ్రీ కోచింగ్ 260 మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తే ఆ 260 మందిలో 63 మంది సెలెక్ట్ అయ్యారని ఇప్పటి వరకు అందిన సమాచారం అది. దాంతోపాటు ఫ్రీ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఎస్సీ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆ ఎస్టీ కేటగిరీలోనేమో బాలనాయక్, ఎస్సీ కేటగిరీలోనేమో డేనియల్ కుమార్, వీళ్ళిద్దరు స్టేట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది. ఇది మొదటి ప్రయత్నం అది డిఎస్సికి సంబంధించి. ఈ మొదటి ప్రయత్నంలో అత్యధిక ర్యాంకులు సాధించడం, అలాగే ఇంకా సెలక్షన్ లిస్ట్ పెట్టవలసి ఉంది. వస్తే అందులో 1000 పోస్టుల వరకు వస్తాయనేది ఒక అంచనా మాకుంది. ఇన్ని ఉద్యోగాలు రావడానికి, ఇన్ని ర్యాంకులు సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే శామ్ ఇన్స్టిట్యూట్కి ఉన్న సిస్టమ్, శామ్ ఇన్స్టిట్యూట్కి ఉన్న ఆ కోచింగ్ చెప్పే విధానము కానీ, టెస్టులు పెట్టే విధానం కానీ, అలాగే మా అధ్యాపకుల యొక్క అనుభవం కానీ, అధ్యాపకేతర బృందం యొక్క సహకారం కానీ, ఈ మొత్తం టీం వర్కే ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి కారణమని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఉద్యోగాలు సాధించి ఈ ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా శామ్ ఇన్స్టిట్యూట్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మా అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.